మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చదువుదాం. 13, 16 అందరం కలిసి గట్టిగా చదువుదాం. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. కళ్ళు మాట్లాడతాయా? కళ్ళు మాట్లాడతాయా అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, కళ్ళు మాట్లాడవు, కానీ కావలసిన సమాధానం అయితే ఇస్తాయి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. ఏ మాట ఉందంటే, we try to hide our feelings but we forgot that our eyes speak. కొన్నిసార్లు మన ఫీలింగ్స్, మన బాధలు ఎవరికి కనపడకూడదని హృదయంలో దాచుకుంటాం. కానీ హృదయంలో దాచుకున్న ఆ బాధ, ఆ ఫీలింగ్స్ అవన్నీ ఎలా తెలుస్తాయి? కళ్ళ ద్వారా తెలుస్తాయి. మన ముఖములో సంతోషం ఉండొచ్చు, కానీ ఆ ముఖములో ఆ కళ్ళ ద్వారా వచ్చే ఆ కన్నీళ్ళలో ప్రతి బాధను ఆ కళ్ళు ఏం చేస్తాయి? కళ్ళు వ్యక్తం చేస్తాయి. అంటే కళ్ళలో కూడా ఇన్ని విషయాలు ఉన్నాయని మనం తెలుసుకుంటున్నాం. దేవుని వాక్యంలో యేసుప్రభు ఏమంటున్నాడంటే, మీ కన్నులు చూచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. ఈ మాట నేను చదివేటప్పుడు నేనే ఆలోచనలు పడ్డాను. ఏంటి ప్రభు ఈ మాట ఏ విధంగా చెప్పాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను. మీ కన్నులు చూచుచున్నాయి కనుక అవి ధన్యములైనవి. దీని అర్థం ఏమై ఉండొచ్చు? మనం కళ్ళతో చూస్తాము, చెవులతో మనము వింటాం. ధన్యములైనవి అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మాట యేసు ప్రభు ఎవరికి చెప్తున్నాడంటే, జన సమూహానికి చెబుతూ ఉన్నాడు. దానికంటే ప్రాముఖ్యముగా శిష్యులకు చెబుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మాట చెబుతూ ఉన్నాడు. శిష్యులకు, జన సమూహానికి చెబుతూ ఉన్నాడు. సో మీ కన్నులు చూచుచున్నాయి గనుక అవి ధన్యములైనవి. ఈ మాట మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ధన్యములైనవి అంటే మీరు అర్థం చేసుకుంటున్నారు, ధన్యములైనవి మీరు హృదయంలో సంతోషముగా ఉన్నారు, ధన్యములైనవి అంటే అన్ని విధాలుగా నేను చెప్పుచున్న మాటలు మీకు అర్థమవుతున్నాయి. ఇంకా మనకు కొంచెం లోతుగా అర్థం కావాలంటే, ధన్యములైనవి అనే మాటకు అర్థం ఏంటంటే, మీరు ఆధ్యాత్మికముగా నేను చెప్పుచున్న మాటలు అంటే యేసు ప్రభు చెప్పుచున్న మాటలు మీరు వింటున్నారు, విని అర్థము చేసుకుంటున్నారు. ధన్యములైనవి, మీ కన్నులు ధైర్యములైనవి అంటే ఇంకో మాట అక్కడ ఏం రాయబడి ఉందంటే, దయచేసి చదవండి, దయచేసి ఆ మాట బాగుంటుంది. 17వ వచనం. అక్కడ ఉన్నాం. అనేకమైన నీతిమంతులు, అనేకమైన ప్రవక్తలు, అనేకమైన జ్ఞానవంతులు, అనేకమైన ధనవంతులు మీరు చూచు వాటిని చూడగోరియు చూడక పోయిరి. తర్వాత కిందమ్మా రైట్, చాలమ్మా మీరు విను వాటిని వినగోరియు వారు వినలేక పోయిరి. అంటే వారికి ఆ ధన్యత లేదు, కానీ మీకు ఆ ధన్యత ఉన్నది. మీరు చూస్తున్నారు, ఆధ్యాత్మికమైన విషయాలు అర్థం చేసుకుంటున్నారు. మీకు ఆధ్యాత్మికమైన సంగతులు అర్థం చేసుకునే సామర్థ్యం, ఆ మనసు, ఆ గ్రహింపు, ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చాడు. కాబట్టి మీరు చూస్తున్నారు, కాబట్టి మీ కళ్ళు ఏమైనాయి? మీ కళ్ళు ధన్యములైనవి. ఇంకొక మాట ఏముందంటే, చదవండి దయచేసి మత్తయి సువార్త 13, 15వ వచనము. అక్కడ ఉండాలమ్మా. ఈ మాట యేసుక్రీస్తు దేవుడు ప్రత్యేకముగా ఎవరు చెప్తున్నాడంటే, ఎవరికి చెప్తున్నాడంటే, అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సదుకాయులు ఉన్నారు, యేసుక్రీస్తు మాటలు వినని ఇతరులు కూడా ఉన్నారు. సో వారిని బట్టి ఈ ప్రజలు కన్నులార చూచి, చెవిలార విని,
హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు వారి హృదయం ఏమైందంట? ఓ మై గాడ్, చూశారు బాగానే. అర్థము చేసుకొనియు అర్థము చేసుకోలేక ఉన్నారు, వినియు గ్రహింపలేక ఉన్నారు. కాబట్టి వారి హృదయం అంట ఎట్లా ఉందంట? క్రొవ్వినది. దేవుని మాటలు చాలా చాలా నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటాయండి. దాని కింద ఇంకో మాట ఉంది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు. అక్కడ అవుదాం ఏమన్నామా? వారి చెవులు వినుటకు మందములైనవి అంటే దేవుని మాటలు, దేవుని సంగతులు వినే సమయంలో వారు అవిధేయత చూపుతూ ఉన్నారు, వారు తిరస్కరించుచున్నారు. ఆ తర్వాత వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మటుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. సో ఇవన్నీ మాటలు ఇతరులను గూర్చి ఉద్దేశించి మాట్లాడుతూ ఏమంటాడు అంటే, శిష్యులను జ్ఞాపకం చేసుకొని మీ కన్నులు చూచున్నాయి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి కూడా ధన్యములైనవి. సో నా ప్రశ్న ఏంటంటే, శిష్యులు ఏం చూశారు కళ్ళతో? ఇది మనకు కావాలండి. ఇప్పుడు శిష్యులు లేకుంటే జన సమూహము కళ్ళతో ఏం చూశారు, చెవులతో ఏం విన్నారు, చూచి విని ఏమి గ్రహించారు, ఏమి తెలుసుకున్నారు, ఎలా వెంబడించారు, ఏ విధముగా యేసు క్రీస్తును అర్థం చేసుకున్నారు, అది మనకు కావాలండి. సింపుల్గా చెప్తాను, 5 పాయింట్లు ఉన్నాయండి. వాళ్ళు ఏం చూశారంటే, మొట్టమొదటిగా ఎందుకు వాళ్ళ కళ్ళు ధన్యములయ్యాయి అంటే, ఎందుకు వాళ్ళ చెవులు ధన్యకరముగా ఉన్నాయి అంటే, వాళ్ళు ఫస్ట్ సంతోషముతో, ఆనందముతో, యథార్థమైన హృదయముతో ఇలా యేసయ్యను చూస్తూ వాళ్ళు ఏం చూశారంటే, నాకే విచిత్రం అనిపించింది. ప్రభువా, ఇలా కూడా దేవుని వాక్యం ఉంటుందా? చదవండి. వాళ్ళు మొట్టమొదటి ఏం చూశారంటే, మత్తయి సువార్త 13:16 త్వరగా మత్తయి 13:16. అక్కడ వెళ్ళారమ్మా మీరు? రైట్, నేను చెప్తానమ్మా. మత్తయి సువార్త 5:14 అనుకుంటాను నేను. ఒక్క నిమిషం అమ్మా. 4:16 చదవమ్మా. 4:16 మత్తయి సువార్త. చాలా రైట్. మొట్టమొదటిగా ఈ జన సమూహము ఇశ్రాయేలు ఏం చూశారంటే, ఏ వెలుగు చూశారమ్మా? గొప్ప వెలుగు చూశారు. ఈ నఫ్తాలి దేశములో, జబులూను దేశములో, గలిలయ దేశములో, ఈ కపెర్నహూములో నివాసము చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మా, ఆ జన సమూహం అంతా కూడా, ప్రజలందరూ, స్త్రీలు పురుషులు ఏం చూశారంట? నాట్ ఆర్డినరీ లైట్, గొప్ప వెలుగు చూశారు. ఆ గొప్ప వెలుగు ఎలా చూశారంటే, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి ఏ ఉదయించను? వెలుగు ఉదయించను. వీరందరూ దుఃఖములో ఉన్నారు, వీళ్ళందరూ కూడా బాధలో ఉన్నారు, వీరందరూ కూడా నిరుత్సాహంలో ఉన్నారు, వీరందరూ కూడా చాలా చాలా సొమ్మసిలిన వారుగా ఉన్నారు. ఈ ప్రదేశంలో ఉన్న వారందరూ కూడా మరణ ఛాయలో ఉన్నారు. ఇక మా వల్ల కాదు, మేము విసిగిపోయాం, మేము చాలా బాధపడుతున్నాం, మేము దుఃఖపడుతున్నాం, ఇక మా వలన కాదు, రక్షించేవారు మాకు లేరు, కుడి హస్తాన్ని పట్టుకొని లేవనెత్తే వారు ఎవరు కూడా లేరు, విసిగి వేసారిపోయాం, ఇక మా పరిస్థితి ఇంతే, మా పరిస్థితి చీకటి బ్రతుకు అన్న ఏ ఆధారము లేక ఉన్న వాళ్ళు గొప్ప వెలుగును చూశారు. ఎప్పుడైతే గొప్ప వెలుగును చూశారో ఆనందం వచ్చేసింది. ఎప్పుడైతే గొప్ప వెలుగును చూశారో ఉద్యోగం వచ్చేసింది. ఎప్పుడైతే గొప్ప వెలుగును చూశారో ధైర్యం వచ్చేసింది. ఎప్పుడైతే గొప్ప వెలుగు చూశారో అబ్బా, వారి మనసులకు ఆనందము పట్టలేకపోయారండి. వాళ్ళందరూ కూడా వాళ్ళు గొప్ప వెలుగు చూశారండి. ఆ గొప్ప వెలుగు ఎవరో కాదు, చెప్పండి తొందరగా.
యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను కాబట్టి మీరు కూడా లోకమునకు ఎట్లా ఉండాలి? వెలుగై ఉండాలి. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై ఎక్కడ పెడతారమ్మా? దీప స్తంభం మీద దాన్ని పెడతారండి. సో ఇన్ని ప్రదేశములలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు వీళ్ళు గొప్ప వెలుగును చూశారు. ఒక మాట చెప్పాలమ్మా, ఆ గొప్ప వెలుగులో ఏముందంటే ఎఫెసీ పత్రిక తొందరగా మీకు అర్థమైంది అనుకుంటా 5:9. ఆ గొప్ప వెలుగులో ఏముంది అని మనం ఆలోచన చేస్తే రైట్, సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము వాటిలో ఏమవుతుందంట? కనబడుతుంది. ఆ నీతి, ఆ సత్యము, ఆ మంచితనం ఎవరిలో చూస్తామంటే యేసు క్రీస్తులో మనము చూస్తాం. ఈ రకరకాల ప్రదేశాలలో ఉన్న వారందరూ కూడా భయాందోళనలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు ఆ గొప్ప వెలుగు చూశారు. ఆ గొప్ప వెలుగును చూసి ఆ నీతిని ఆస్వాదించారు, ఆ మంచితనాన్ని ఆస్వాదించారు. ఇంకా బిడ్డ మర్చిపోయినాం, సత్యమును ఆస్వాదించారు. మీరు చెప్పండి అమ్మా, ఇలాంటి పరిస్థితుల్లో ఆ గొప్ప వెలుగు చూసిన వెంటనే హృదయంలో ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది కదా. ఇక మనం నెక్స్ట్ మంత్ క్రిస్మస్లో ఉంటాం. ఓకే, నెక్స్ట్ మంత్ క్రిస్మస్లో మనం ఎంటర్ అవుతాం. ప్రసంగాలు వేరేగా అవుతాయి. గొర్రెలందరూ కూడా గొర్రెలు కాస్తున్న సమయంలో ప్రభువు దూత వారి వద్ద నిలిచెను అనే మాట ఉంది. తర్వాత ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఈవెన్ గొల్లలు కూడా ఏ వెలుగు చూసారమ్మా? తొందరగా గొప్ప వెలుగు చూశారు. సింపుల్గా మనం ఏమర్థం చేసుకోవాలంటే, చూచుచున్న మీ కన్నులు ధన్యములై. ఈ రకరకాల ప్రదేశాలలో చూస్తున్న వీరి కన్నులు, వీరందరూ కూడా వాళ్ళ జీవితంలో ఒక ధన్యత ఏంటంటే మేము యేసయ్యను చూసాం. మీకు తెలుసా, మోషే కూడా దేవునితో మాట్లాడి ఏమంటాడంటే, అమ్మ ముందుకు రండి బిడ్డ, ముందుకు రండి. మాట్లాడుతూ ఏమంటాడంటే, అయ్యా ఒక్కసారి నీ వెలుగును చూస్తా. అంటే వెలుగు అంటే ఏంటి? మహిమ. మోషే నన్ను నువ్వు చూడలేవయ్యా, నన్ను చూసిన తర్వాత ఏ నరుడు కూడా బ్రతకడు, అయినప్పటికీ బలవంతం. నో, ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. నా ముఖము చూడలేవయ్యా నువ్వు. కానీ చివరిగా దేవుడు ఏం చేస్తాడంటే, ఓకే నో ప్రాబ్లం, నువ్వు బండ సందులో ఉండు, నా చేతితో నిన్ను కప్పుతాను నేను, నువ్వు నా వెనుక భాగం చూస్తావు. వెనుక భాగం అంటే మహిమ. ఓకే, నువ్వు నా మహిమను చూస్తావు, అలా నేను వెళ్ళిపోతాను. కానీ నీవు నా ముఖము చూడలేవు. ఎందుకంటే యేసుక్రీస్తు దేవునికి స్వరూపము ఉన్నదా? లేదు. ఇలా చూసి అనుకోగలరు మీరు, ఓ ఇట్లా ఉంటాడా యేసయ్య అని. నో, యేసుక్రీస్తు దేవునికి స్వరూపము లేదండి. దేవుని బిడ్డలారా, మోషే కూడా దేవునితో మాట్లాడుతూ, అయ్యా నేను నీ మహిమను నేను చూడాలంటే, అప్పుడు దేవుడు ఏం చెప్పిందంటే, మోషే నా మంచితనం అంతా నేను నీకు చూపించాను, వెలుగులో ఉన్న మంచితనం అంతా నేను చూపించాను. చెబుతూ అక్కడ ఏముందంటే, నేను ఎవరిని కనకరించదనో వారిని కనకరించదను. ఓకే, ఎవరిని నేను ఆశీర్వదించవలనో వారిని నేను ఆశీర్వదిస్తాను. ఆ రోజుల్లో వాళ్ళు గొప్ప వెలుగు చూసి హృదయములో సంతోషించారు. వాట్ అబౌట్ యూ? మన పరిస్థితి ఏందండి దేవుని బిడ్డలారా? లేదు సార్, బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఆ వెలుగు చూసాం, మేము ఆ ఆత్మను చూసాము, ఇక అంతవరకే ఉంది సార్, ఇక మళ్ళా వెలుగును చూడలేదు, మరలా మేము వెలుగు చూడలేదు అని అనుకుంటున్నారా? లేదండి, జీవితాంతము ఆ వెలుగు నీ హృదయంలో ఏం చేయాలి? ప్రకాశించబడాలి. జీవితాంతము ఆ వెలుగును ఆస్వాదించాలి. నీ జీవితాంతము ఆ వెలుగు నీలో ఉండాలండి, ఆ వెలుగు నీలో ఉండాలి. అందుకే యేషయా భక్తుడు ఏమంటున్నా అంటే, లెమ్ము తేజరిల్లుము, తొందరగా చెప్పాలి, నీకు వెలుగు వచ్చింది. చూసారండి, లెమ్ము తేజరిల్లుము. నిరుత్సాహముగా ఉన్న నీవు, బలహీనముగా ఉన్న నీవు, అనారోగ్యముతో ఉన్న నీవు,
చింతలతో దుఃఖముతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లెమ్ము తేజరిల్లము. నీకేమొచ్చింది? నీకేమొచ్చింది అంటే నన్ను అటు అనుకోని మీరు దయచేసి ఏమన్నా ఇట్లా అంటున్నావు అని. ఓకే, లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చింది. సో మొట్టమొదటిగా వీరి వెలుగు చూశారండి. రెండవదిగా వీళ్ళు ఏం చూశారంటే, మీ కన్నులు ధన్యములైన మాట మీద మనం దేవుని వాక్యం వింటున్నాం. రెండవదిగా వీళ్ళు ఏమి చూశారంటే, అదే మత్తయి సువార్త 4:23 చదవండి దయచేసి. 4:23. చాలా మరి. రెండవదిగా ఈ శిష్యులు జన సమూహము వెలుగును మాత్రమే చూడలేదండి. రెండవదిగా వాళ్ళు ఏం చూసారంటే, గమనించండి దయచేసి, యేసు ప్రభు యొక్క స్వస్థత కార్యాలు చూశారండి. యేసు ప్రభు యొక్క స్వస్థత కార్యాలు చూశారు. అక్కడ క్లియర్గా రాయబడి ఉన్నది, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయంతటా సంచరించను. అంటే యేసు ప్రభు చేసిన స్వచ్ఛత కార్యాలు చూస్తూ ఉన్నారు. చెవుల ద్వారా ఏం చేస్తున్నారు? వాళ్ళు వింటూ ఉన్నారు. మీరు చెప్పండి, వాళ్ళ కన్నులు ధన్యమైనవా కావా? ఆమెన్ చెప్తామా? ఆమెన్. వాళ్ళ చెవులు ధన్యమైనటివా కావా? ఆమెన్. ఎస్. సో వీళ్ళందరూ కూడా యేసు ప్రభు చేసిన ఆ యొక్క స్వచ్ఛత కార్యాలు చూశారండి. ఈ మత్తయి సువార్తలో చాలా చాలా స్వచ్ఛత కార్యాలు ఉన్నాయి. యేసు ప్రభు చేసిన స్వచ్ఛత కార్యాలు చాలా ఉన్నాయి. ఇవే లూకాలో చూస్తాం, ఇవే మార్కులో చూస్తాం, యోహాను సువార్తలో కొన్ని వేరే వేరే చూస్తాయండి. నేను చదివి నేనే ఆశ్చర్యపోయాను. నేను ప్రభు ఎన్ని స్వచ్ఛత కార్యాలు ఉన్నాయని. యేసు ప్రభు ప్రతి స్వచ్ఛత కార్యము చేస్తూ ఉండగా ప్రజలందరూ చూచి షాక్ అయిపోయారండి. మీకు తెలుసా, ఒక దగ్గర ఏం జరిగిందంటే, నేను అవన్నీ రెఫరెన్స్ చెప్పాను. నేను ఒక దగ్గర ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, యేసయ్యా నన్ను శుద్ధీకరించుము, నన్ను స్వస్థపరచుము అనగానే, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. జస్ట్ మాట ద్వారా, ఒక మాట యేసయ్య చెప్పిన వెంటనే దూరములో ఉన్న ఆ కుష్ఠరోగి ఏమైపోయాడు? స్వచ్ఛత పొంది అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకో దగ్గర ఏముందంటే, శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నా దాసుడు మిగుల బాధపడుతున్నాడు అని చెప్పిన వెంటనే, యేసయ్య నేను ఇంటికి రావాలన్నా. శతాధిపతి అంటాడు, నీవు నా ఇంటికి రావడానికి ఎంత మాత్రం అల్పుడను కాను, కానీ యేసయ్య నీ నోటి మాటలో శక్తి ఉందని నాకు తెలుసు, నీ నోటి మాటలో ప్రభావం ఉందని నాకు తెలుసు. ఒక్క మాట సెలవిస్తే ఇంట్లో ఉన్న నా దాసుడు ఏమవుతాడు? స్వస్థత పొందుతాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు, ఇశ్రాయేలీయులలో నేనెవరికి ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు, ఇంటికి వెళ్ళము, నువ్వు వెళ్ళిన వెంటనే నీ దాసుడు స్వచ్ఛత పొందుతాడు. సో నేను ఏమంటానంటే, కుష్ఠరోగిని బాగు చేసినప్పుడు జన సమూహము చూశారు, శతాధిపతి దాసుని బాగు చేసినప్పుడు జన సమూహము చూశారు. ఆ తర్వాత ఊచా చెయ్యి గలవాడు, ఎండిపోయిన చెయ్యి, పెరాలసిస్ వచ్చిన చెయ్యి, పక్షవాతం వచ్చిన చెయ్యి, అక్కడ ఒకతను ఉన్నాడు. యేసు ప్రభు అతన్ని చూసి, గమనించండి, యేసు ప్రభు అతన్ని చూసి, నీ చెయ్యి చాపుము, నా చెయ్యిలో చూడండి ఇక్కడ, నీ చెయ్యి చాపుము అనగానే యేసు ప్రభు చెప్పిన ఒక్క మాట అతడు విన్నాడు. అతడు విని చెయ్యి చాపాడండి. మీకు తెలుసా, చెయ్యి చాపిన వెంటనే ఎలా బాగైంది పాస్టర్ గారు చెయ్యి చాపిన వెంటనే? ఆ యేసుక్రీస్తు నోటిలో ఏ మహాత్యం ఉంది పాస్టర్ గారు మీరు అనొచ్చు. యేసు ప్రభు చెయ్యి చాపం అనగానే యేసు ప్రభులోని శక్తి, యేసు ప్రభులోని మహిమ, యేసు ప్రభులోని ఆ యొక్క స్వచ్ఛత ఆ నరలలోకి వచ్చిన వెంటనే వాని చెయ్యి పనిచేయడము ప్రారంభించిందండి. దేని బిడ్డారా, ఇంకొక దగ్గర ఒక మాట ఉంది. ఇంకొక దగ్గర ఏంటంటే, ఆ గుడ్డివాడు ఆ ఎరుక పట్టణంలో ఉన్నప్పుడు కేక వేశాడు. ఏమని కేక వేశాడమ్మా? తొందరగా చెప్తారా? ఏమని కేక వేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుము. జస్ట్ చాలా గట్టి కేక వేశాడు. యేసు ప్రభు అంత దూరముగా ఉండి కూడా ఆ గుడ్డివాని విశ్వాసం చూసి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశాడు, నేను నీకు ఏమి చేయగోరబోగుచున్నాను అనగానే ఆ గుడ్డివాడు చెప్పాడంటే, ప్రభువా నేను
చెప్పండి, ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును గాక. సో జన సమూహం అందరూ కూడా, శిష్యులందరూ కూడా ఏమి చూశారు అంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, యేసు ప్రభు అందరిని స్వస్థపరుస్తూ ఉండగా రకరకాలుగా అందరూ బాగుపడి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తును దేవుని కుమారుడు అన్నారు. యేసు ప్రభువు ఆ యొక్క మనుష్య కుమారుడు అని ఆ విధముగా పొగడుతూ స్వస్థపరచబడిన వారందరూ కూడా ఆ విధముగా వెళ్ళిపోయారండి. ఇక్కడ స్టాప్ చేస్తాను. యేసు ప్రభు చేసిన స్వస్థత కార్యాలు చూశారు. ఈ కింద నుండి అందరితో నేను మాట్లాడుతున్నాను. నీ జీవితంలో ఎప్పుడైనా యేసు ప్రభు చేసిన స్వస్థత కార్యాలు నువ్వు చూసావా? ప్రతి ఆదివారం ఇద్దరే వస్తారు, ప్రతి ఆదివారం ఒకరే వస్తారు. ఆయన సేవకు నేను చెప్పగలను, ఇక్కడ ఉన్న వారందరిలో దేవుడు అనేకులకు మీ ప్రార్థన ద్వారా, మీ విశ్వాసము ద్వారా, మీ జీవితాలలో స్వస్థత కార్యాలు ఏం చేస్తున్నాడు దేవుడు? స్వస్థత కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. నమ్మువానికి సమస్తము, చెప్పండి, నమ్మువానికి సమస్తము సాధ్యమండి. దేవుని వాక్యం అంతటిలో దేవుడు ఆ యొక్క ధనాన్ని చూసి ధనమును చూసి స్వస్థపరచలేదండి. ఈ వ్యక్తి పెద్దవాడా చిన్నవాడా అని స్వస్థపరచలేదండి. యేసు ప్రభు ఎలా స్వస్థపరిచాడు అంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును గాక. విశ్వాసహితమైన ప్రార్థన రోగిని, ఇంతేనండి, వేరేది ఏం లేదండి. నేను నా సాక్ష్యమే చెప్తాను. నేను ఎంత మంచిగున్నా రోగాలు తప్పకుండా వస్తాయి. ఎంత మంచిగున్నా వస్తాయి. కొన్నిసార్లు నాకు తలనొప్పి కానీ అసలు రాదు, కానీ ఏది వచ్చినా కానీ కూడా జస్ట్ ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ చిత్తం ఏమై ఉన్నది, ప్రభువా నీ హస్తము తనను ముట్టు తండ్రి అని విశ్వాసముతో ప్రార్థన చేస్తాను. దేవుడు ఆ కృప అనుగ్రహిస్తాడు, దేవుడు శక్తిని ఇస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఈ మధ్య ఇబ్రాహీంపట్నంలో ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చింది. తన సాక్ష్యం ఏమని పంచుకునిందంటే, ఆ అమ్మాయి సాక్ష్యం విని షాక్ అయిపోయాను నేను, చాలా షాక్ అయిపోయాను నేను. టైఫాయిడ్ జ్వరం వచ్చింది అమ్మాయికి. టైఫాయిడ్ జ్వరం వచ్చి ఆ ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోయినాయి అమ్మాయికి. మొత్తం బక్కగా అయిపోయాను, చాలా సన్నగా అయిపోయాను. డాక్టర్లు వస్తున్నారు, సెలైన్ ఎక్కిస్తున్నారు, ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఈ అమ్మాయి, ఇంత లావుగా ఉన్న అమ్మాయి ఆ బెడ్ మీద చాలా సన్నగా అయిపోయాను. వాళ్ళ నాన్న ఏడుస్తున్నారు, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. అమ్మా ఎలా ఉన్నదా నువ్వు, ఎలా అయిపోయావు బిడ్డ, ఏడుస్తున్నారు. నన్ను పిలిచారు, వెళ్ళి ప్రార్థన చేశాను. మీకు తెలుసా, సేవకులు ప్రార్థన చేసినప్పటికీ పేషెంట్లు కూడా వాళ్ళ మనసులో ఏం చేస్తారు, తొందరగా ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఆ అమ్మాయి చనిపోయే స్టేజ్కి వెళ్ళింది. లాస్ట్ స్టేజ్లో డాక్టర్లు చెప్పారు, వీఆర్ వెరీ సారీ, మేము చేసే ప్రయత్నం అంతా మేము చేసాం. ఈ అమ్మాయిని మీరు ఏం చేయాలంటే కేర్ హాస్పిటల్ కానివ్వండి, కేర్ ఎనఫ్, ఎందుకంటే కేర్లో డబ్బులు చాలా అవుతాయి కదా. వీళ్ళు ఏం చేశారంటే, సార్ అంత డబ్బు మా దగ్గర లేదు సార్, మేము ఏం చేయాలి అని వీళ్ళు ఆలోచన చేస్తున్న సమయంలో భార్యాభర్తలు ఇంటికి వచ్చారు, ప్రార్థన చేశారు. దేవుని దయ వలన కేర్ హాస్పిటల్ వెళ్లకుండా వితిన్ 2 daysలో ఈ అమ్మాయి ప్లేట్లెట్ కౌంట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. శక్తి కలిగి అమ్మాయి ఇంటికి వచ్చింది. నేను వెళ్ళాను, అడిగాను అమ్మాయిని, ఏం బిడ్డ, డాక్టర్లు మొత్తం ఇలా చెప్పారు కదా, మీ అమ్మ మీ నాన్న ఏడుస్తున్నారు కదా అని నేను అడిగితే, ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా, పాస్టర్ గారు నీకు తెలియని రహస్యం, మా అమ్మ నాన్నకు తెలియని రహస్యం నీకు చెప్తా పాస్టర్ గారు అని చెప్పింది. నాకు ఓ మై గాడ్, నేనే సేవకుని, నాకు తెలియని రహస్యాలు ఏముంటాయమ్మా, నేను పరిశోధన. ఆమె ఏం చెప్పింది తెలుసా, మత్తయి సువార్తలో నేను చెప్పిన ఎన్ని స్వస్థత కార్యాలు ఉన్నాయో అవన్నీ అమ్మాయి బట్టి యేసయ్యా నువ్వు గుడ్డివాడిని యేసయ్యా, శతాధిపతి దాసుని స్వస్థపరచలేదా, యేసయ్యా
రక్తస్రావము గల స్త్రీని స్వస్థపరచలేదా? యేసయ్య కుష్ఠరోగిని స్వస్థపరచలేదా? నన్నెందుకు స్వస్థపరచవు యేసయ్య అని అమ్మాయి లోపల కుమిలిపోతూ ప్రార్థన చేసింది. అందుకే కన్నులు మాట్లాడవు కానీ ఏం మాట్లాడతాయి? దానికి కావాల్సిన సమాధానం అయితే ఇస్తాయి అని ఈ అమ్మాయి 10 స్వస్థత కార్యాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసిందంట. ఆమె ఏమన్నదంటే, పాస్టర్ గారు, మీరు చేసిన ప్రార్థనకు ఫలితం, నేను చేసిన ప్రార్థనకు ఫలితం, సజీవ లేఖలో దేవుడు నన్ను చేర్చాడు. హల్లెలూయా. ఇదండి స్వస్థత అంటే. అందరూ అనుకున్నారు పాస్టర్ చచ్చిపోతాను అనుకున్నారు పాస్టర్ అయ్యా, కానీ నాకుండే బలం, నాకు నమ్మకం ఉండే, నాకు విశ్వాసం ఉన్నది. ఎందుకంటే అందరినీ బాగు చేసిన యేసయ్య నన్ను కూడా బాగు చేస్తాడు. ఒక వాక్యం చదవండి, బాగుంటుంది. ఇర్మియా గ్రంథం 17:14. త్వరగా 17:14. ఆగమ్మా. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత ఉందమ్మా మాట. అది స్టేట్మెంట్ అన్నమాట. ఎవరు అనారోగ్యంతో ఉన్నా, ఎవరు బాధలో ఉన్నా, దేవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. తర్వాత చాలమ్మా, నన్ను రక్షింపుము, నేను రక్షించబడుదును. దాని కింద ఏముందంటే, ఏముందమ్మా? చాలమ్మా, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఎప్పుడైనా ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకున్నారా? అందుకే దేవుని వాక్యములో యేసుప్రభు అంటున్నాడు, మీ కన్నులు ఏమైనాయంట? మీ కన్నులు ధన్యములైనవి. సో మొట్టమొదటిగా వారు వెలుగును చూశారు, యేసుప్రభు వెలుగును చూశారు. రెండవదిగా వారు స్వస్థత కార్యాలు చూశారు. మూడవదిగా వాళ్ళు ఏం చూశారంటే, శిష్యులు కానివ్వండి, జనసమూహం కానివ్వండి, మూడవదిగా వాళ్ళు ఏం చూశారంటే, చదవండి దయచేసి, మత్తయి సువార్త 9:23. మత్తయి సువార్త 9:23. చాలమ్మా, చాలా మాట చాలమ్మా. యేసు అధికారి ఇంటికి వచ్చిన మాట ఉంది కదమ్మా, రైట్. మూడవదిగా వీళ్ళందరూ ఏం చూశారంటే, యేసు ప్రభు ప్రతి ఇంటికి వెళ్ళుట చూశారండి. యేసు ప్రభు ఒక్క దగ్గర ఉండేవాడు కాదు, నన్ను గమనించండి. యేసు ప్రభు ఒక్క ప్రాంతంలో ఉండేవాడు కాదండి. యేసు ప్రభు ఒక ప్రాంతానికి చెందినవాడు కాదండి. యేసు ప్రభు ప్రతి ప్రాంతము తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు తిరుగుతూ ఉన్నాడు అంటే, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. యేసు ప్రభు ప్రతి ఇంటికి వెళ్ళాడండి. నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా మంది ఇంటికి వెళ్ళాడు యేసయ్య. ఇక్కడ ఏమో ఒక అధికారి ఇంటికి వెళ్ళాడు, అక్కడ ఒక అమ్మాయి చనిపోయింది. అందరూ యేసు ప్రభుని హేళన చేస్తున్నారు. ఎందుకు హేళన చేస్తున్నారు అంటే, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదు. యేసు ప్రభు వెళ్ళాడు, ఆ చిన్నదాన్ని బ్రతికించాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఎవరింటికి వెళ్ళాడంటే, చదువుతులేమ్మ, మత్తయి ఇంటికి వెళ్ళాడు. మత్తయి ఇంటికి వెళ్ళి, మత్తయి నన్ను నువ్వు ఏం చేయాలి, నన్ను నువ్వు వెంబడించు. మత్తయి ఇంటికి వెళ్ళి నన్ను వెంబడించాడగానే మత్తయి కూడా యేసుక్రీస్తుని వెంబడించాడండి. ఇంకా యేసు ప్రభు ఎవరింటికి వెళ్ళాడంటే, నేను ఇల్లు చెప్పను కానీ మీరు ఊరి పేరు చెప్పండి దయచేసి, చూద్దాం ఎవరు చెప్తారు. ఇల్లు చెప్పను కానీ ఊరి పేరు చెప్పండి నాకు. యేసు ప్రభు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూర్చొని ఉన్నాడు. యేసు ప్రభు ఏ ఇంట్లో ఉంటే రకరకాల రోగంతో బాధపడిన వారు అందరూ వస్తారు. కానీ ఈ ఇంటిలో ప్రత్యేకత ఏంటంటే, ఆ పైన కప్పు ఇప్పేశారు, ఒక మంచం మీద పక్షవాయు గలవాన్ని కిందికి దింపేశారు. వెంటనే యేసు ప్రభు ఆ ఇంట్లో ఏమని చెప్పాడంటే, వాడిని చూసి, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, లేచి నీ పరిపెత్తుకొని. ఏ ఊరమ్మా ఇది? యాక్చువల్లీ ఈయనక మెల్లగా చెప్పేసింది, గట్టిగా చెప్పలేరు, మెల్లగా చెప్పేసింది, కపెర్నహూం. అవునండి. ఆ తర్వాత యేసు ప్రభు ఇంకా ఏ ఇంటికి వెళ్ళాడంటే, బాగా గమనిస్తాం, పేతురు ఇంటికి వెళ్ళాడు. పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు శిష్యులు యేసు ప్రభును తీసుకొని పేతురు ఇంటికి వచ్చారు. ఆ పేతురు ఇంటిలో ఏం జరిగిందంటే, ఈ పేతురు అత్త
జ్వరముతో బాధపడుతున్న సమయంలో జస్ట్ దగ్గరికి వెళ్ళాడు. బాగా గమనిస్తాం, జస్ట్ దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి ఆ జ్వరమును గద్దించగానే ఆమె లేచి ఉపచారము చేసిన దేవుని వాక్యం మనం చూస్తున్నాం. నేను ఏమంటున్నానంటే, ఈ జన సమూహము, నన్ను గమనించండి, ఈ శిష్యులు యేసయ్య ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి వెళ్తున్నారు, ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంట్లో యేసయ్య ఏమి చేస్తున్నాడో అందరు ఏం చేస్తున్నారు బిడ్డ? తొందరగా చూస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? తర్వాత తొందరగా ఏం చేస్తున్నారు? అందుకే వాళ్ళ కళ్ళు ధన్యములైనవి, వాళ్ళ చెవులు కూడా ధన్యములైనవి. ఏం చెప్పినవరా? ధన్యములైనవి. యేసు ప్రభు ఏ ఇంట్లో ఉంటే అక్కడ శక్తి ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని ప్రభావం ఉంటుంది, దేవుని ఒక పరిశుద్ధాత్మ అక్కడ ఉంటుంది. ఆ ఇంట్లో ఏ కీడు ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ దుష్ట శక్తులు ఉన్నా, ఏ ఉన్నప్పటికీ యేసు క్రీస్తు నామములో అవన్నీ ఏమైపోతాయండి? వెళ్ళిపోతాయి. ఎందుకంటే యేసు క్రీస్తు ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టి. యేసు క్రీస్తు ఏ ఇంట్లో ఉంటే అక్కడ దేవుని సన్నిధి వస్తుందండి. దాని బిడ్డలారా, దేవుని వాక్యములోనే యేసు ప్రభు ఇన్ని ఇల్లు తిరుగుతున్నాడంటే, ఇక్కడ స్టాప్ చేస్తా, ఇన్ని ఇల్లు తిరుగుతున్నాడంటే దేవుని సేవకుడైన నేను ప్రతి ఇల్లు తిరగలనా వద్దా? నిజంగా స్టాప్ అయిపోయా. ఏసే ఇన్ని ఇళ్ళు తిరుగుతూ ఇన్ని ఇళ్లలో ప్రార్థన చేస్తుండు, ఇన్ని ఇళ్లలో స్వచ్ఛత ఏర్పాటు చేస్తుంటే ఆయన సేవకునిగా ఇంతమంది ఉన్నారు, నేను తిరగలనా వద్దా? ఇంకో మాట చెప్తాను నేను, భయపడవాకండి దయచేసి, నిరుత్సాహపడవాకండి దయచేసి. బైబిల్లో ఏముందో నేను చెప్తున్నాను. నేను యేసు ప్రభువే శిష్యులను జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడంటే, చదవండి దయచేసి. ఏమ్మా, ఎవరు చెప్తున్నారు నాకు? అమ్మా, 10వ అధ్యాయం చదువుదాం. మత్తయి వార్త 10వ అధ్యాయము 11వ వచనం. అమ్మ 12 అక్కడ ఆగక దయచేసి. సో యేసుక్రీస్తు ప్రభువు శిష్యులకు మాత్రమే చెప్పడం లేదు, కానీ నాకు కూడా చెబుతూ ఏమంటున్నా అంటే, మీరు ఏముందాం అక్కడ, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి ఏమని చెప్పాలంట? శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైతేనే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి చూసారా అండి? అందరు నన్ను చూడండి దయచేసి. అయ్యా, ఆ ఇల్లు యోగ్యమైతేనేమో సమాధానం వారి మీదకి వస్తుంది, ఆ ఇల్లు అయోగ్యమైతేనేమో సమాధానం తిరిగి మీ మీదకి వస్తుంది. తర్వాత ఇంకో మాట ఏం చెప్పాడంటే, వాళ్ళు ఏం పెడితే నువ్వు తినాలి. దీని అర్థం ఏంటంటే, నా సేవకుడా, నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత వాళ్ళు ఏం పెడితే అది నువ్వు తినాలి. నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో నువ్వు ఏం చెప్పాలంటే, అమ్మా, అయ్యా, మీ ఇంటికి శుభము కలుగును గాక, మీ ఇంటికి సమాధానము కలుగును గాక అని యేసు ప్రభు శిష్యులతో చెప్పాడు, తన సేవకునిగా నాతో చెప్పాడు. యేసు ప్రభు ప్రతి ఇంటికి వెళ్ళాడు. ఈ రోజుల్లో ఏంటంటే, ఈ రోజుల్లో అయ్యగారు మా ఇంటికి రండి అనేవారు చాలా 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 ఏమంటలేరు అమ్మా. అంటే మీ కళ్ళు నాకు ఏం చెప్తున్నాయంటే, మౌనం అంగీకారమే పాస్రయ్య అన్నట్లు ఉంది. మీ కళ్ళు నాకేం చెప్తున్నాయంటే, మీ కళ్ళ నుంచి నాకేమొస్తుంది? సమాధానం వస్తుంది. చూసారండి, యేసు ప్రభు ఇంటికి వెళితే శుభం, యేసు ప్రభు ఇంటికి వెళితే ఆశీర్వాదం, యేసు ప్రభు ఇంటికి వెళితే స్వస్థత, యేసు ప్రభు ఇంటికి వెళితే అక్కడ వెలుగు వస్తుంది. అదే విధముగా సేవకుడు కూడా ఇంటికి వస్తే ఆశీర్వాదం, సేవకుడు కూడా ఇంటికి వస్తే శుభము, సేవకుడు కూడా ఇంటికి వస్తే అక్కడ స్వస్థత. దేవుడు ఇవన్నీ కార్యాలు జరిగిస్తాడండి. సేవకుడు రాకపోతే ఏమ్మా, ఆ సమాధానం తిరిగి వరకు వచ్చేస్తుంది, మా మీదకి వచ్చేస్తుంది. కాబట్టి ప్రియమైన దీని బిడ్డలారా, ఇక్కడ చాలామంది వచ్చి 2 years అయిపోతుంది. దేవుడు నాకు చెప్పమని అదే చెప్తున్నాను నేను. దేవుని వాక్యంలో యేసు ప్రతి ఇల్లు తిరిగాడు, సేవకుడు కూడా ప్రతి ఇల్లు తిరగాలి, ఆ ఇంట్లో బస చేయాలి. పని చేయువాడు, తొందరగా చెప్పాలి, పని చేయువాడు
ఇక్కడ ఒక మాట ఉందమ్మా, అది ఒక మాట ఉంది. ఎస్, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా, సేవకుడు పరిచర్య చేస్తూ ఉండగా, ప్రతి ఇంటికి వెళుతూ ఉండగా, వారు పెడుతున్న భోజనానికి, తొందరగా చెప్పండి, వారు పెడుతున్న భోజనానికి ఇస్తున్న కానుకకు పాత్రుడు కాడు, లేకుంటే పాత్రుడు కాడా? అందరు నవ్వుతున్నారు. దాన్ని వెళ్ళారా దేవుని వాక్యం. పాపం జాన్సన్ బ్రదర్ ప్రతిరోజు నిలబడి ఇక్కడ అమ్మా చెప్పండి, అమ్మా చెప్పండి. ఇలా ఉంది మన క్రైస్తవ జీవితం అండి. దేని బిడ్డారు మీకు తెలుసా, ఇక్కడ కొందరు ఇల్లే నాకు తెలియవు. ఓకే, ఇంకా కొంతమంది ఇంతవరకు అయింది ఒక మాట ఫోన్ చేసి కూడా నన్ను పిలవలేదు, పాస్టర్ గారు మీరు మా ఇంటికి రండి అని. మీరు ఎప్పుడు పిలుస్తారంటే మీ కన్నులు ధాన్యములైనప్పుడు పిలుస్తారు నన్ను. ఓకేనా, మీ చెవులు ధాన్యములైనప్పుడు నన్ను మీరు అప్పుడు పిలుస్తారు. అమ్మ పాస్టర్ గారు అనారోగ్యం ఉన్నప్పుడే పాస్టర్ అవసరం లేదమ్మా. ఆరోగ్యముతో ఉన్నప్పుడు పాస్టర్ అవసరమో, అనారోగ్యముతో ఉన్నప్పుడు కూడా పాస్టర్ గారు అవసరం. మీ కుటుంబాలు దీవించబడాలంటే నన్ను ఆహ్వానించినప్పుడు, సంఘ పెద్దల్ని ఆహ్వానించినప్పుడు ఆటోమేటిక్గా యేసుక్రీస్తుని మీరు చెప్పండి, యేసుక్రీస్తుని మీరు ఆహ్వానించినట్లే. అందుకే లూదియా ఏం చెప్పిందంటే, నేను దేవుని యందు భక్తి గలదానిని అని మీరు ఎంచితే, నేను దేవునిలో విశ్వాసము గలదాని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి పోండి అనిందా? నవ్వుతురేందమ్మా. నా ఇంటికి వచ్చి యుండుడి అని సాంసన్ నా బల్ల గుద్దినట్లు కరెక్ట్ చెప్పిండు ఆయన. ఓకే, నాకు అందరు చెప్పిన ప్రసంగాలన్నీ గుర్తుండే నాకు. నా ఇంటికి వచ్చి యుండుడి అని ఫోర్స్ చేసిందంట, బలవంతం చేసిందంట. ఈ రోజుల్లో బలవంతం కాదు, ఫోన్ కూడా చేయరమ్మ తల్లి. చెప్తున్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరూ కూడా వెలుగును చూశారు, వాళ్ళందరూ కూడా యేసు ప్రభు స్వస్థత కార్యాలు చూశారు. వాళ్ళందరూ కూడా ఏం చూశారమ్మా? యేసు ప్రభు చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళుట చూశారు. మన కర్మేల్ ఎంపీ సంఘంలో జయరాజ్ పాస్టర్ గారు ప్రతి ఇంటికి వెళ్ళుట, కొందరు చూడాలన్నా అందరు చూడాలన్నా? పిల్లలు కొందరా అందరా? అందరు చూడాలి. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. నాకు తెలియనివి వేరే వాళ్ళకు తెలుస్తాయి. ఓకే, వేరే వాళ్ళకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు పలానా ఇంట్లో జరిగిందంట, నీకు తెలియదా, నువ్వు పోలేదా అంటే, అయ్యో నాకే తెలియదు అని నేను పరేషాన్ అవుతాను. దాన్ని పెట్టారా? అందుకొరకే తీగే ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. యేసు క్రీస్తులో ఉంటేనే మనం ఫలిస్తామండి. 4వ చెప్పి ముగిస్తాను నేను. 4వ విధిగా వీరి కన్నుల ద్వారా వీరు ఏం చూశారంటే, మీరు చెప్పండి అమ్మా చూద్దాం, అన్ని ఇక్కడే ఉన్నాయి అన్ని. 4వదిగా ఏం చూసి ఉండవచ్చు? 4వ విధిగా చెవుల ద్వారా ఏది విని ఉండవచ్చు. ఓకే, వెలుగును చూశారు, సంతోషం. 2వదిగా స్వస్థత కార్యాలు చూశారు, సంతోషం. 3వదిగా యేసు ప్రభు ప్రతి ఇంటికి వెళ్తే చూశారు, సంతోషం. కానీ 4వదిగా చాలా మహత్కరంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. శిష్యులు ఇవి కూడా చూస్తారు అనేది నాకు అర్థమైందండి. ఏమైనా అర్థమైందమ్మా? ఏం చూసి ఉండవచ్చమ్మా? అందుకే చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి. దయాలు కాదమ్మా, ఎవరు దయాలు అంటున్నారు? మీ కన్నులు ధన్యములైనవి. 4వది వాళ్ళు ఏం చూశారంటే, నిజంగా యేసు ప్రభు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సిచ్యువేషన్లో రకరకాలుగా మాట్లాడతాడండి. చెవి గలవాడు వెనును గాక. 4వది చూద్దాం. 4వది 8వ అధ్యాయము 23-27 అది చెప్పి ముగిస్తాను నేను. ఎస్, అంతేనామా? 8:23 కదా. ఒక్క నిమిషం నేను వస్తా సోనా, ఒక్క నిమిషం. 8వ అధ్యాయము ఎన్నో వచ్చినామమ్మా? 20 రైట్, చదవండి అమ్మా. 27వ వచనం. రైట్. 4వదిగా శిష్యులు ఏం చూశారు అంటే, యేసు ప్రభువు, కంటిన్యూ చేయండి, యేసు ప్రభువు సృష్టిని గద్దించుట చూశారు. అర్థమవుతుంది కదా? సృష్టిని గద్దించుట చూశారు. యేసు ప్రభు శిష్యులు అందరూ కూడా ఆ సముద్రం మీద ఆ దోణిలో ప్రయాణము చేస్తూ ఉన్నారు. వెంటనే మనకందరికి తెలుసు, సముద్రం ఉప్పొంగింది, అలలు కొట్టుకుంటున్నాయి. వెంటనే యేసు ఏం చేస్తాడంటే, లేచి ఆ సముద్రమును గాలిని ఏం చేశాడమ్మా? 26వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని
సముద్రాన్ని గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. యేసు ప్రభు లేచాడు, గాలిని తర్వాత సముద్రాన్ని గద్దించాడు. ఒక్క మాట, ఒకటే ఒక మాట చేత, గాలి స్టాప్, సముద్రమా స్టాప్ అనగానే రెండు నిమ్మలమైనవి. అంటే ఈ యొక్క భూమిని, ఆకాశమును, సముద్రమును కలుగజేసిన వారు ఎవరండి? దేవుడు. గాలి యేసు ప్రభు మాటకు లోబడింది, సముద్రము యేసు మాటకు లోబడింది. మీకు తెలుసా, పాత నిబంధనలో ఈ ఎర్ర సముద్రం ఎలా డివైడ్ అయ్యి గోడల వలె స్టాప్ అయినాయి అంటే, దేవుడు మోషతో మాట్లాడాడు, మోషే నీ కర్రను చాపనగానే ఆ విధముగా దేవుడు కార్యం చేశాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు దేవుడు నోటి మాట ద్వారా అలా గద్దించగానే అవి నిమ్మలమాయను. అప్పుడు శిష్యులు ఆ సృష్టిని, ఆ గాలి, ఆ సముద్రము గద్దించుట చూశారు. అవి ఎలా నిమ్మలమాయవో, అవి ఎలా సమాధాన పడ్డాయో చూశారు. ఆ కింద 27వ వచనం ఏముందంటే, ఈ మనుషులు ఆశ్చర్యపడి ఆయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నావని చెప్పుకొనేది. ఈ మనుషుడు ఎట్టివాడో. కొన్ని చోట్ల ఏముందంటే, నిజముగా ఇతను దేవుని కుమారుడు, దేవుని శక్తి ఉంటేనే తప్ప ఎవరి కార్యములు చేయరు. ఇక్కడ స్టాప్ చేస్తానమ్మా, నేను ఇక్కడ స్టాప్ చేస్తాను. గాలిని, సముద్రాన్ని దేవుడు గద్దించాడు. దేని బిడ్డలారా, సముద్రము లాంటి సమస్యలు, ఓకే, అలాంటి సమస్యలు నీ జీవితంలో ఎన్నో రావచ్చు. నీవు దేవునికి లోబడినప్పుడు, నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యలన్నిటిని కూడా దేవుడు ఒక్క మాట చేత ఏం చేస్తాడు? నిమ్మలపరుస్తాడు. బైబిల్ ఏముందంటే, దేవుడు మనకు పెరిగితనం గల ఆత్మను ఇవ్వలేదండి. దేవుడు మనకు పెరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు. ఇంకో దగ్గర ఏముందంటే, భయపడు వాని మీదకి ఏమొస్తుందంటమ్మా? ఎస్, భయపడు వానికి ఏమొస్తుంది? ఊరి వస్తుంది. నువ్వు భయపడితే ఇక నీవు ఇక ఎలా చేసుకుంటావు అంటే, వీక్గా చేసుకుంటావు, బలహీనంగా చేసుకుంటావు. భయపడొద్దండి. అందుకే దేవుని వాక్యములో, మత్తయి సువార్తలో చాలా చోట్ల భయపడకుడి అనే మాట ఉందండి. దేని బిడ్డలారా, భయపడకుండా దేవునికి లోబడినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు మనమందరం మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వద్దాం. మనమందరం కూడా మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి వద్దాం. వచ్చి అందరము కలిసి చదువుదాం. 16వ వచనం చదువుదామా? అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. ఇప్పుడు మీరు ఏం చేయండి? కర్మేలెంబి సంగమా, ఈ వచనానికి నేను అర్హుడనా, ఈ వచనానికి నేను అర్హురాలనా అని మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. చాలా మీనింగ్ ఉందమ్మా ఇందులో. మీరు మామూలుగా తీసేయకండి దయచేసి, చాలా పెద్ద మీనింగ్ ఉంది. ఈ వచనానికి నేను అర్హురాలనా, ఈ వచనానికి నేను అర్హుడనా? ఒకవేళ అర్హుడు కాకపోతే ఒక్కసారి ప్రార్థన ద్వారా ఆలోచన చేసి, నీ కన్నులు ధన్యమైతే, నీ చెవులు ధన్యమైతే, ఈ నాలుగు నువ్వు చేస్తావు. ఓకే, ఇక నుంచి అయినా ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగి దేవుని వాక్యానికి లోబడి ఈ 4 చేయటం మనం ఏం చేద్దాం? మనము ప్రయాసపడదాం. సో వాళ్ళలాగా మనం కూడా ఫస్ట్ ఏం చూడాలి? తొందరగా ఫస్ట్ ఏం చూద్దాం? వెలుగును చూద్దాం. రెండవదిగా స్వస్థత కార్యాలు చూద్దాం. మూడవదిగా యేసుక్రీస్తు ప్రతి ఇంటికి వెళ్ళుట అని బైబిల్లో ఉంది. సేవకుడు ప్రతి ఇంటికి వెళ్ళుట చూద్దాం. ప్రతి బుధవారం ప్రార్థన ఉందుట చూద్దాం. 4వదిగా ఏం చూద్దామంటే, దేవుడు సమస్యలు ఏమున్నా, సముద్రమైన సమస్యలు ఏమున్నా అవన్నీ కూడా దేవుడు తీసివేస్తాడనే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచినట్లయితే 1 నిమిషం ప్రార్థనలో ఉందాం.